భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ ఎలా ఉందంటే, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఈ మూవీ లాంటి కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ చాలానే వచ్చాయి అనుకోండి. రవితేజ గారు ఈసారైనా హిట్ కొట్టారంటారా? మరి ఈ పండక్కి హిట్ పడిందంటారా? హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్. మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ చూద్దాం. స్టార్టింగ్ విత్ రవితేజ గారు. క్రాక్ మూవీ తర్వాత కానీ లేదా ముందు కానీ ఫుల్ లెంత్ ఫ్యామిలీ మూవీ అయితే చేయలేదని చెప్పాలి రవితేజ గారు. ఫ్యామిలీ మూవీస్ అనగానే భయ్యా భద్రం ఉందిగా అంటారేమో. మీరు చెప్పేది కూడా ఓకే, బట్ భద్రం మూవీలో ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఉంటుంది. బట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో అలా కాదు. మన వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ మూవీస్ లాంటి మూవీ మాట ఇది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్ గా చెప్తా వినండి. మెయిన్లీ స్టోరీ విషయానికే వస్తే, హీరో ఒక వైన్ తయారు చేసి అది ఎలాగైనా స్పెయిన్ కి ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంటాడు. స్పెయిన్ కి చెందిన ఒక కంపెనీకి డీల్ అయితే ఈమెయిల్ చేస్తాడు. ఆ కంపెనీ డీల్ అయితే రిజెక్ట్ చేస్తుంది. దాంతో హీరో స్పెయిన్ కి వెళ్ళి ఆ డీల్ వర్కౌట్ చేద్దాం అనుకుంటాడు. స్పెయిన్ కి వెళ్ళిన హీరో ఆషికా రంగనాథ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తర్వాత ఇండియాకి వస్తాడు. తర్వాత ఆషికా రంగనాథ్ అనుకోకుండా ఇండియాలో ఎదురవుతుంది. ఒక పక్క తన భార్య, మరో పక్క ఎఫ్ఐఆర్ పెట్టుకున్న లవర్. ఇద్దరి మధ్యలోంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. ఇక ఫస్ట్ హాఫ్ కామెడీతో ఓకే బాగానే ఉంది అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ కూడా ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ తోనే మూవీ అయితే ఎండ్ అయ్యింది. యాక్టర్స్ పై రవితేజ గారు క్రాక్ మూవీ తర్వాత డీసెంట్లీ గుడ్ మూవీ అనిపించింది నాకు ఈ మూవీ చూసాక. బట్ రవితేజ గారి నుంచి ఎలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి, బట్ ఇప్పుడు చూస్తే గనుక యావరేజ్ ఫ్లాప్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది రవితేజ గారు. బట్ రవితేజ గారు బిగ్ కంబ్యాక్ అయితే ఇవ్వాలి సార్. యాక్టర్స్ బై డింపుల్ హయాతి తన రోల్లో తను బాగానే చేసింది. అండ్ తనతో పాటు లీడ్ రోల్లో చేసిన ఆషికా రంగనాథ్ ఆల్సో గుడ్ అని చెప్పాలి. ఇక సునీల్, వెనల్ కిషోర్, సత్య ఆల్సో వాళ్ళ రోజు బాగానే చేశారు. ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారని చెప్పాలి. డైరెక్టర్ బై కిషోర్ తిరుమల, హీస్ జాబ్ ఆల్సో వెల్. ఈ టైప్ ఆఫ్ స్టోరీని ఎక్కువ శాతం ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి అయితే ఉండదు. దానివల్ల మనం అయితే డైరెక్టర్ అయితే ఏమనలేం. మ్యూజిక్ డైరెక్టర్ బై బీమ్స్ ఆల్సో మ్యూజిక్ అయితే బాగా ఇచ్చారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మురెల్లా ఆల్సో గుడ్. ఎడిటర్ బై శ్రీకర్ ప్రసాద్ ఆల్సో వెరీ గుడ్ అని చెప్పాలి. ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఓకే యావరేజ్ అనే చెప్పాలి. బట్ ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారని చెప్పాలి. ఈ మూవీ అయితే వరస్ట్ అని చెప్పను, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎంతో కొంత నచ్చుతుందని అయితే చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.